వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. జగన్ ఎన్ని కుతంత్రాలు చేసినా మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే పాదయాత్ర చేస్తాననడం హాస్యాస్పదమని, జగన్ పాదయాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. కేవలం అధికార కాంక్షతోనే జగన్ పాకులాడుతున్నారని మండిపడ్డారు. నాటి భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహం ఛేదించడం మాత్రమే తెలుసని, కానీ నేటి కలియుగ అభిమన్యుడు నారా లోకేష్కు పద్మవ్యూహాన్ని ఛేదించి తిరిగి విజయవంతంగా బయటకు రావడం కూడా తెలుసునని కొనియాడారు. అందుకే వైసీపీ నేతలు లోకేష్ను చూసి భయపడుతున్నారని అన్నారు. ఆయన అంతసేపు వచ్చే 2029 ఎన్నికల కోసమే మాట్లాడుతున్నాడు తప్ప ఈరోజు ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ, ఈరోజు ఉన్నటువంటి ప్రజల కోసం కానీ, లేదా వాళ్ళ 11 మంది శాసనసభ్యుల్ని గెలిపించినటువంటి నియోజకవర్గాల గురించి కానీ ఎటువంటిది లేకుండా ఒక ప్రభుత్వం ఏర్పడితే 5 బడ్జెట్ సమావేశాలు ఏర్పడితే అందులో 3 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఇంకా సంవత్సరంన్నర కాలం ఇలాగ నియోజకవర్గానికి ఒక వారానికి ఒక నియోజకవర్గం మీటింగ్ పెడతాను, తర్వాత నేను సంవత్సరంన్నర ముందు పాదయాత్ర చేస్తాను అంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రజల గురించి మాట్లాడిన మాటలు కావు, అతను పదవి గురించి మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా అధికారంలోకి రావడం అనేది కళ. జగన్మోహన్ రెడ్డి పకటి కళ్ళకు అంటున్నాడు. పకటి కళ్ళకు అనే వాళ్ళకి ఏంటంటే రాని ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిది పకటి కళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు. ఈయనకి వెళ్ళి ఎవరు చెప్పారు? అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళడు, ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ కోటలు చెప్పుంటుంది, అంతేకాని ప్రజలు కాదు. ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడు. ఇప్పుడేమో ఎవరు బటన్ నొక్కట్లేదు. మనం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లి దీవిన ఒక్కరికే వేసేవాళ్ళు. మేము ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం మేము.